సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్ 8575795757. నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. ఒక కీలకమైన అంశం గురించి మాట్లాడదాం. నమస్కారం దుర్గాకుమార్ గారు. నమస్కారం గోపికృష్ణ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, ఒకే అంశంలో నాకు చాలా డౌట్లు ఉన్నాయి, కాస్త మీరు తీరుస్తారని అనుకుంటున్నా. యాజ్ ఏ అనలిస్ట్గా, సీనియర్ జర్నలిస్టులుగా, పరిశీలకులుగా, అన్నింటిగా శక్తి మేరకు ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. ప్రేక్షకులకు కూడా ఉండి ఉండొచ్చు ఈ డౌట్లు బహుశా. జగన్మోహన్ రెడ్డి గతంలో మొదటిసారి అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిన తర్వాత నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని లేఖ రాశాడు స్పీకర్కి. ఆ విషయం మీద స్పీకర్ ఏం స్పందించాడనేది ఇప్పటివరకు ఏం బయటికి రాల. కానీ ప్రతిపక్ష హోదా లేకపోయినా మొన్న రెండోసారి బడ్జెట్ సమావేశాలు మొదలుపెట్టినప్పుడు మొన్న అసెంబ్లీకి వచ్చాడు. మొన్న ఏంటి, నిన్నే కదా, నిన్న అసెంబ్లీకి వచ్చాడు, ఏదో హడావుడి చేశాడు, వెళ్ళిపోయాడు. సరే, దాని మీద చాలా చర్చలు జరిగాయి. ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డికి ఎలా వస్తుంది, కనీసం 10% సీట్స్ ఉండాలి కదా, కౌలన్ షఖ్తర్ బుక్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు కదా ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది అనే విషయాన్ని. ఈ చర్చలన్నీ జరిగాయి. అయిపోయిన తర్వాత సరే, ఇక జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రాదు, ఎందుకంటే ఆయనకి 10% సీట్స్ లేవు కాబట్టి ఓవరాల్గా ప్రతిపక్ష హోదా రాదు. ఆయన ఒక ఎమ్మెల్యేగా, పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే అక్కడికి వస్తారు. ఇంకొక విషయం ఏంటంటే, అక్కడ శాసనసభాపక్ష సమావేశం జరిగి జగన్మోహన్ రెడ్డిని శాసనసభాపక్ష నాయకుడిగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారో లేదో కూడా తెలియదు ఇప్పటివరకు. అఫీషియల్గా ప్రకటన ఏది రాలా. అసలు శాసనసభ్యుల మీటింగ్ కూడా జరిగినట్టు ఎక్కడ అఫీషియల్గా రాలా. ఓడిపోయినా గెలిచినా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరితో కలిసి మాట్లాడారు, కానీ శాసనసభాపక్ష భేటీ జరిగింది, ఈయన ఎన్నుకున్నారనే విషయం కూడా బయటికి రాలా. చాలా సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చారు ఇదే విషయాన్ని. అయితే సరే, ఇక ఇది అయిపోయిన అధ్యాయం, ఈయనకి రాదు ప్రతిపక్ష హోదా అనే అనుకున్నారు. సరే, ఇంక వదిలేసుకొని జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా వస్తాడని అనుకున్నారు. నిన్న కూడా అలాగే వచ్చాడని అనుకున్నారు. కానీ ఇప్పుడు షాకింగ్ న్యూస్ ఏంటంటే, షాకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, హైకోర్టుకు లేక పిటిషన్ వేశాడు. హైకోర్టులో వేశాడు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఇప్పించండి, నేను లేఖ రాసినా కానీ స్పీకర్ ఇవ్వలేదు, నాకు ఇప్పించండి అని హైకోర్టులో వేశాడు. ఎట్లా చూడాలి దీన్ని? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి తెలుసండి, ప్రతిపక్ష హోదా రావాలి అంటే ప్రతిపక్షానికి మొత్తం శాసనసభ సీట్లలో 10వ వంతు రావాలనేది ఆయన తెలుసు, క్లియర్గా తెలుసు. ఆయన ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఆయనకన్నా వయసులో పెద్దవాడైనా, రాజకీయంగా అనుభవం ఉన్నా సరే, ఆయనంక వేలు చూపిస్తూ ముఖ్యమంత్రి స్థానంలో ఈయన ఉండి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఉన్నప్పుడు ఇంకొక 4-5 సీట్లు కనుక లాగేస్తే నీ దగ్గర నుంచి నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు చంద్రబాబు, గుర్తుపెట్టుకో అని ఆయన రాగాలు తీస్తూ ఆయన ఇంకా వేలు చూపించి చెప్పాడండి. అంటే ఆయనకి ఆ రోజుకి ఒక నాలెడ్జ్ ఉంది కదా, శాసనసభలో వాళ్ళ వైపు నుంచి కనుక ఇంకొక 4-5 ఆపరేషన్ ఆకర్ష్ పెట్టి ఈ నేపు కనుక తీసుకుంటే ఆయనకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఈయనే ఓడగొడతాడు ఒక రిజల్యూషన్ పెట్టి అక్కడ. ఇప్పుడు ప్రతిపక్ష చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశంకి 17 సీట్లు లేవు కాబట్టి ప్రతిపక్ష నాయకుడు హోదా తీసేయమని ఈయనే మూవ్ చేస్తాడు రెజల్యూషన్. ఆయన చెప్పాడు నీకు ఉండదు అని. కాబట్టి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఇప్పుడు ఇంకొక రకంగా ఎలా మాట్లాడతాడండి? ఆయనకి రాకపోతే ఒక రకం, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రకం న్యాయం ఉంటుందా? ఒకే వ్యక్తి 2 జడ్జిమెంట్లు ఇవ్వచ్చా అండి? న్యాయశాస్త్రం ప్రకారం ఒక జడ్జి ఎప్పుడు కూడా 2 జడ్జిమెంట్లు ఇవ్వలేడండి. ఒక జడ్జిమెంట్ వెళ్ళమంటాడు తప్ప ఒకే రోజు కనుక, లేకపోతే ఒకే జడ్జి 2 తీర్పులు ఇస్తే ముందు అతను జడ్జిగా ఉండడానికి అర్హుడు కాదు, అనర్హుడు అవుతాడు. అట్లాగే ఈయన కూడా 2 రకాల తీర్పులు, 2 రకాల అభిప్రాయాలు. జగన్మోహన్ రెడ్డికి అవగాహన ఉంది, ఖచ్చితంగా 10% వస్తేనే ఇస్తారని. ఒకవేళ కనుక తగ్గితే తర్వాత వాళ్ళ ఎమ్మెల్యేని మన వైపు తిప్పుకున్న తర్వాత కూడా అతనికి ఆ సంఖ్య లేకపోతే మనం పదవిని ఓడగొట్టొచ్చు అని కూడా ఆయనకి తెలుసు. వార్నింగ్ ఇచ్చాడు, నిన్ను ప్రతిపక్ష నాయకుడు హోదా లేకుండా కూడా చేయగలను ఇంకొక 4 కనుక ఇట్లా అయితే అని.
అట్లాంటి వ్యక్తి మళ్ళీ తనకి రాకుండానే మొన్న గవర్నర్కి ఒక లెటర్ ఇచ్చాడండి. మొత్తం రాజ్యాంగాన్ని మదించి ఇచ్చాడు. ఆ లెటర్ చూశానండి నేను. ఇప్పుడు మీరు షగ్దర్ అండ్ కౌల్ అని చెప్పారు. ఇవి ఏంటంటే బ్రిటిష్ మన దేశం యాజ్ ఇట్ ఈస్గా ఈ పార్లమెంటరీ సాంప్రదాయాల్ని బ్రిటన్ నుంచి మనం తీసుకున్నాం. అంబేద్కర్ గారు కొన్ని సెక్షన్స్ని కొన్ని విభాగాల్ని కొన్ని దేశాల నుంచి తీసుకున్నాడు. పార్లమెంటరీ సాంప్రదాయాలు పూర్తిగా మనకి ఇక్కడ రిటర్న్గా లేకపోయినా గతంలో పార్లమెంట్ సాంప్రదాయాలు ఎలా ఉంటే వాటిని పాటిస్తారండి. ఇవన్నీ ఒక చట్ట రూపం వచ్చినట్టే వాటికి. అట్లాగే ఈయన అన్ని రాసినా కూడా అటు గవర్నర్ గారు ఎవరండి, ఆయన ఫార్మర్ జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి, ఆయనకి లెటర్ రాసినప్పుడు అంత మాత్రం ఆయన దృష్టి పెట్టరండి, ఖచ్చితంగా పెడతారు. రెండోది, ఇప్పుడు ఈ అయ్యన్న పాత్రుడు గారికి కూడా ఒక లెటర్ రాసినప్పుడు ఆయనకున్న నాలెడ్జ్ ప్రకారం ఆయన చాలా సీనియర్ మెంబరు, 8 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, ఒకసారి ఎంపీ కూడా అయినట్టున్నాడు. అలాంటి వ్యక్తికి తెలియని అంశం ఉండదు. కానీ తెలియకపోయినా కూడా లెజిస్లేచర్ సెక్రటరీని అడుగుతారు. వాళ్ళు కూడా మీరు అన్నట్టు కౌల్ అండ్ షగ్దర్ని అన్నిటినీ చూసి ఎక్కడన్నా ఇచ్చిన సందర్భం ఉంటే ఉటంకిస్తారు. ఎక్కువ సార్లు ఇది ప్రివేల్ అయింది అనుకోండి, 10% కనుక లేకపోతే ఎవరని ఎక్కడన్నా ఎక్సెప్షనల్గా ఒకటి ఇస్తే దాన్ని ఏమి ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కువ సందర్భాల్లో డినై చేసిందే ముఖ్యం. ఎక్సెప్షనల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పి జనార్దన్ రెడ్డికి ఇచ్చారని, తర్వాత ఢిల్లీలో ఇచ్చారని ఎట్లా చెప్పుకొచ్చారు. అది కూడా అబద్ధం అంట. అవును, అది కూడా అబద్ధం అంట. చాలా మంది సీనియర్ జర్నలిస్టులు 30 ఏళ్ల నుంచి అసెంబ్లీని పరిశీలిస్తున్న విక్రమ్ పూలా గారు లాంటి సీనియర్ జర్నలిస్టులు ఆ విషయాన్ని చెప్పుకొచ్చారు. అది అబద్ధం. పి జనార్దన్ రెడ్డికి పిసిసి చీఫ్గా లేదా ఏమంటాం సిఎల్పి లీడర్ గా అవకాశం ఇచ్చారు తప్ప ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని చెప్పుకోవచ్చు. ప్రతిపక్ష హోదా ఇచ్చేది ఎవరండి? శాసనసభ స్పీకర్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఆయనకి ప్రోటోకాల్ ప్రకారం ఒక కేబినెట్ మంత్రికి ఇచ్చే వస్తువులన్నీ ఇస్తారు. ఒక కార్ ఇస్తారు, ఒక ఆఫీస్ ఇస్తారు, ఒక పిఎస్ని ఇస్తారు, ఓఎస్డి ఇస్తారు, ఆఫీస్ తర్వాత ఎప్పుడైనా సరే సభలో నిలబడగానే ముఖ్యమంత్రికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అంత ప్రాధాన్యత ఇస్తారు. నైతికంగా అది ఆ గౌరవం, సాంప్రదాయం, పార్లమెంటరీ సాంప్రదాయం. మరి ఇప్పుడు కోర్టుకు వెళ్ళొచ్చా ఈ విషయం? నేను అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు నేను మీ ఇంటికి వస్తున్నాను, నాకు కుర్చీ వేయమని నేను అడిగితే ఎట్లా ఉంటుందండి? నేను ఆ మర్యాద అనేది నా ప్రవర్తనతో మీ దగ్గర పొందాలి. కుర్చీ వేయాలని కండిషన్ పెట్టడం ఎట్లా ఉంటుంది? నేను మీ ఇంటికి వస్తే పలానా కుర్చీ వేస్తేనే వస్తానన్నట్టు అంటే నాకు అంత అర్హత లేదనమాట. ఆ అర్హతని మిమ్మల్ని అర్థించి తీసుకుంటున్నాను నేను. లేదు, ఫలానా ఆయన వస్తున్నాడని మీరు నాకు ఎదురొచ్చి తీసుకెళ్ళి కూర్చోబెట్టడం అది నాకుండే ఒరిజినాలిటీ. అడిగి తీసుకునేది భిక్ష అవుతుంది. అట్లా తీసుకున్న వాళ్ళకి ఒక వ్యక్తిత్వం ఉండదండి. ఇప్పుడు గతంలో కూడా ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా కూడా మీరు అన్నట్టు శాసనసభాపక్ష నాయకులు ముందు సీట్లో కూర్చుంటారండి. వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి, వాళ్ళ ప్రవర్తనని బట్టి సభలో మర్యాద ఇస్తారు. ఎప్పుడైనా ఒక్కోసారి సపోజ్ స్పీకర్ సరిగ్గా పట్టించుకోకపోయినా సభానాయకుడు లేచి అధ్యక్ష ఫలానా పక్ష నాయకుడు ఏదో చెప్పదలుచుకున్నారు చెప్పనివ్వండి అని కూడా వాళ్ళ రెస్క్యూకి కూడా వస్తారండి. ఇచ్చినప్పుడు ఖచ్చితంగా స్పీకర్ హానర్ చేస్తాడు. ఎందుకంటే ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉండి శాసనసభలో అందరినీ గౌరవించడం అనేది ఆయన సంస్కారానికి సంబంధించిన విషయం. అలాగే స్పీకర్ ఒక్కోసారి గమనంలోకి తీసుకొని పక్షంలో కూడా సభలో ఉండేవాళ్ళు ముఖ్యమంత్రులు ఈయనలాగా సభలో వదిలిపెట్టి బాధ్యతలు వెళ్ళిపోయేవాళ్ళు కాదు. వాళ్ళకి అక్కడ కార్యాలయం ఉంటుంది, అన్నీ ఉంటాయి శాసనసభలో. కానీ ఎక్కువ సమయం వాళ్ళు ఇక్కడ ఎవరెవరు ఏం అంశాలు ప్రస్తావిస్తున్నారో నోట్ చేసుకునేవాళ్ళు అండి. మరీ ముఖ్యంగా బడ్జెట్ మీద ప్రసంగాల్లో వాళ్ళని మెన్షన్ చేస్తూ ఈ అంశాలు ప్రస్తావించారు పలానా శాసనసభ పక్ష నాయకుడు. ప్రతిపక్ష నాయకుడు కాదు సుమా, వాళ్ళకి నలుగురే ఉండొచ్చు, ముగ్గురే ఉండొచ్చు వాళ్ళ కానీ ఆయన ఆ పక్షానికి, ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి వాళ్ళ వ్యక్తం చేసిన అభిప్రాయాల్ని ఆ పార్టీ అభిప్రాయాలుగా గౌరవిస్తూ ప్రజల తరపున వాళ్ళు చెప్పారు కాబట్టి ప్రతి అంశాన్ని మళ్ళీ ప్రస్తావించి సమాధానం చెప్పేవాళ్ళు. ఈ మాట అన్నారు కాబట్టి నాకు గుర్తొచ్చింది. మొన్న ఈ మధ్యకాలంలో రాజశేఖర రెడ్డి వర్ధంతి జరిగింది. వైఎస్ఆర్ వర్ధంతి జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడానికి. ఆయన చెప్పింది ఏంటంటే, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉండేవాడిని. రేపొద్దున సభలో మాట్లాడాల్సిన అంశాల మీద రాజశేఖర రెడ్డి అక్కడ ఫ్లోర్లో ఉంటారు, ఫ్లోర్ లీడర్గా. నేను ఎమ్మెల్సీగా ఉన్నాను అపోజిషన్లో. నేను ఏం మాట్లాడాలో నిద్రపోకుండా నైట్ అంతా మేల్కొని ప్రిపేర్ అయ్యి వెళ్ళేవాడిని. ఎందుకంటే అవతల ఉంది రాజశేఖర రెడ్డి. ప్రతి విషయాన్ని ఆయనకు క్షుణ్ణంగా తెలుసు. ప్రతి విషయం పరిశీలింపబడుతుంది అసెంబ్లీలో.
అని నేను నైట్ అంతా కూర్చొని నిద్రపోకుండా ప్రిపేర్ అయ్యి వెళ్ళేవాడిని అని చెప్పాడు. నేను ఎందుకు ఈ అంశాన్ని ప్రస్తావించానంటే అసెంబ్లీ అంటే అంత ప్రాధాన్యం ఉంటుంది, అంత పవిత్రత ఉంటుంది. మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే అపోజిషన్ లీడరు, పొజిషన్ అఫీషియల్ అధికార పార్టీ లీడర్ వాళ్ళు ఇచ్చిపుచ్చుకునేటువంటి గౌరవ మర్యాదలు ఎలా ఉంటాయి అనే దాన్ని బట్టి అంటే అసెంబ్లీకి అంత ప్రాధాన్యత ఇచ్చేవారు లీడర్లు అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది కదా. పవిత్రతగా ఉండేదండి. పవిత్రత, నేను కావాలని వాడుతున్న ఈ మాటని. శాసనసభ వ్యవహారాల నిర్వహణలో ఒక పవిత్రతను పాటించారండి వాళ్ళు. నేను 21 years అప్పుడు దివి కొండయ్య చౌదరి గారు స్పీకరు, ఈయన చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి. ఆ టైంలో అంటే 79లో నాకు ప్రతిపక్ష నాయకుడు ఎవరనేది నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. అయితే ఏంటంటే మేము ఆ ఏజ్లో కూడా మేము వాళ్ళ దగ్గర గమనించిన అంశాలు ఇప్పటికి కూడా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళు స్పందించిన తీరు కానీ అవన్నీ కూడా మా కళ్ళల్లో కనపడుతున్నాయండి. అందుకే మేము అప్పుడు శాసనసభ సమావేశాలకి ఇప్పుడు శాసనసభ సమావేశాలకి వీళ్ళ స్టాండర్డ్స్కి వాళ్ళ స్టాండర్డ్స్కి పోలిస్తే అసలు మనం ఊహించలేనంత ఇది ఉండేదండి. అదే ఇంక వదిలేద్దాం దాన్ని. సరే, ఇప్పుడు కోర్టుకు వెళ్ళొచ్చా ఈ విషయానికి? కోర్టులు తేల్చే అంశమా స్పీకర్ విచక్షణ? స్పీకర్ విచక్షణ ఎక్కువ ఉంటుందండి. ఎక్కువ ఉండడం కాదు, స్పీకర్ విచక్షణ అంటే శాసనసభ ప్రాంగణానికి సంబంధించిన అంశాల్లో స్పీకర్ ఈజ్ అల్టిమేట్ అండి. అవును కదా. అది ఆయనకి సాంప్రదాయాల ప్రకారం ఎన్నోసార్లు అనేక సార్లు ఈ పార్టీల ఫిరాయింపు చట్టాలకు సంబంధించిన అంశాలు కూడా కొన్నిసార్లు పెండింగ్లో పెడితే కూడా ఇప్పుడున్న స్పీకర్స్ వాటి మీద కోర్టులు కూడా ప్రమేయం చేసుకోవడానికి ఇష్టపడే కాదు. ఎందుకంటే శాసనసభ స్పీకర్కి విశేష అధికారాలు ఉన్నాయి కాబట్టి అక్కడ వరకే ఒకళ్ళ దాంట్లో. తెలంగాణలో కాంగ్రెస్ లీడర్లు 12 మంది టీఆర్ఎస్లోకి పోతే రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఎన్నిసార్లు కోర్టుకి వెళ్ళలేదండి. కోర్టులు ఏం చెప్పినాయి? అవును, స్పీకర్కి వదిలేసి. ఇంకోటి అసలు ఇంకోటి 1/3 ఆఫ్ ద కనుక మెంబర్స్ కనుక పార్టీ మారిపోతే విలీనమైపోయినట్టే. వాటికి చట్టబద్ధత ఉంది. అట్లాగే ఇవాళ శాసనసభలో నీకు ఇవ్వాల్సిన ప్రతిపక్షం గురించి నీకు ప్రజల్లో ఓట్లు పడలేదు, అక్కడ నువ్వు అడ్రస్ చేయి. ఎందుకు పడలేదు, నేను వచ్చే నాటికైనా సరే అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకోవచ్చు, తప్పలేదు. అది ప్రజలు ఇచ్చిన తీర్పు మీద నువ్వు హైకోర్టుకి వెళ్ళటం అంటే నువ్వు మొత్తం రాజ్యాంగాన్ని అంతా వడబోసి మరి నువ్వు ఒక ఉపోద్ఘాతం రాశావు, నీకు ప్రతిపక్ష నాయకుడిగా ఇవ్వాలి ఈ స్థానం అని. ప్రతిపక్ష నాయకుడు కానందువల్ల నీకు వచ్చిన నష్టం ఏంటి? అది కూడా ప్రశ్న. ఏం నష్టం ఉన్న ప్రశ్నలు ఇది కూడా. అవును, ఎందుకు ప్రతిపక్ష హోదా కోసం ఇంతలా? నీకు కారు లేదా, బంగ్లా లేదా, నీకు పర్సనల్ సెక్రటరీ లేరా, పిఏలు లేరా, లేకపోతే పెట్రోల్ పోసుకు తిరగటానికి నీ కారులో నీకు డబ్బులు లేవా? నీ 45,000 కోట్ల రూపాయలు 12 ఏళ్ల నుంచి జప్తులో ఉన్నాయి. నీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో నీకే తెలియదు, ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి. నాయి కాదని నువ్వు చెప్పొచ్చు, అది వేరే మాట. మొన్నట్రాక నమ్మారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా, నేను మీ బిడ్డని, మీరేం తింటున్నారో అదే నేను తింటున్నాను, మీరు ఎట్లాంటి ఇళ్లలో ఉన్నారో అట్లాంటి ఇళ్లలో ఉన్నాను, నాకేమి లేవు, నాకేమి మీడియాలు లేవు, టీవీలు లేవు, న్యూస్ పేపర్లు లేవని చెప్పారు. కానీ ఒక్కసారి మొన్న అధికారం కోల్పోయిన తర్వాత ఎప్పుడైతే ఆ రోడ్డు ఓపెన్ చేశారో పబ్లిక్కి, ఆ ప్యాలెస్ని చూసి ఈవెన్ సద్దాం హుస్సేన్ ప్యాలెస్ కన్నా కూడా భయంకరమైన ఒక ప్యాలెస్ని నువ్వు నిర్మించుకున్నావు అంటే, విజయవాడ లాంటి ఒక శాంతి భద్రతలకి సురక్షితమైన ప్రదేశం, అదేం ఫ్యాక్షన్ ప్రదేశం కాదు, నీ మీద దాడులు జరగవు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం ఇంత? అదే అన్నా, నీకేం తక్కువ ఉందని ప్రతిపక్ష హోదా? గవర్నమెంట్ ఇచ్చే పెట్రోల్ ఆశిస్తున్నావా నువ్వు? లేకపోతే ఒక ఇల్లు ఇస్తారని ఆశిస్తున్నావా? లేకపోతే పర్సనల్ సెక్రటరీని, పిఎస్ని ఇస్తారని ఆశిస్తున్నావా? నీకు ఇంతకన్నా పెద్ద పెద్ద వ్యవస్థలు నీకు లోపలే ఉన్నాయి. సచివాలయాన్నే ప్యారలల్గా నువ్వు లోపల నడిపాడు, క్యాంప్ ఆఫీస్ అనే పేరుతో సెట్ కూడా వేసాడని చూసాం మనం. అలాంటి వ్యవస్థ నీ చేతిలో ఉన్నప్పుడు నువ్వెందుకు దీనికోసం వెంపర్లాడుతున్నావు? ఆ టైం నువ్వు ప్రజల్లోకి వెళ్తే నిన్ను ప్రతిపక్ష నాయకుడు కాదంటారా? ఆయన అయ్యన పాత్రుడుగా చెప్పాడు, నువ్వు ప్రజల కోసం ఎంత మాట్లాడతానంటే నీకు అంత టైం ఇస్తాను. అసలు చట్టసభలో ప్రివిలేజ్ చేసి కోర్టుల్లో సవాల్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే చేయొచ్చా అంటే ఆయనకి నైతికంగా బలం లేదండి. ఇవన్నీ పెట్టుకుని ఇప్పుడు అంటే నేను వేరే వాళ్ళని విమర్శిస్తున్నాను, కించపరుస్తున్నాను అనుకోవద్దు. కాళ్ళు బలంగా ఉన్న అతను క్యాలిఫర్స్ పెట్టుకోడు కదండి, సపోర్ట్లు. ఎవరు పెట్టుకుంటారు? బలహీనమైన వ్యక్తి పెట్టుకుంటాడు. నీకు సహజమైన బలం ఉన్నప్పుడు నీకు ఇవన్నీ అక్కర్లా, ప్రతిపక్ష హోదా అక్కర్లా, ఏం అక్కర్లా. ప్రజలు గతంలో గాంధీ గారికి ఏం హోదా ఉండి జాతిపిత అయ్యాడండి. అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోర్టులకు వెళ్ళడానికి ఈ విషయంలో
చట్టసభల విషయంలో కోర్టుకు వెళ్ళడానికి అర్హుడేనా? అర్హుడే అంటే చెప్తులా ఇప్పుడు నైతిక బలం లేని వ్యక్తి ఇవన్నీ కోరుకుంటాడు సార్, సపోర్ట్లు కోరుకుంటాడు. నైతికంగా ధైర్యంగా ఉన్నవాడు వెళ్ళిపోతాడు. ప్రజల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇవన్నీ నువ్వు 2019లో నీకేముందని నువ్వు ఇన్ని 151 సీట్లతో వచ్చావు, నువ్వు ధైర్యంగా వెళ్ళావు, ప్రజలతో కలిసావు, మమ్మేకమయ్యావు, చెప్పదలుచుకున్నాయని చెప్పావు. అమలు చేసినా చేయకపోయినా, అమలు చేయలేదని ఎప్పుడు తెలిసింది ప్రజలకి? నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత. కానీ ఆ టైంలో వాళ్ళు నిన్నేం దించలేరు. వెరీ రీసెంట్గా జరిగిన వ్యవహారము ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆయన జడ్జి గారి పేరేదో ఉంది, మర్చిపోయాను. హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? పరిపాలిస్తుంది మేమా కోర్టులా? అవును. చట్టసభల్లో చట్టాలు చేయాల్సింది మేమా కోర్టులా? ఇది కదా అన్నారు. చట్టసభలకి అంతకన్నా పెద్ద విషయాలు కూడా అన్నాయండి. అన్నారా? అన్నాడు. ఎట్లా అంటే, నేను 151 సీట్లు గెలిచి వచ్చిన తర్వాత నాకు ఈ రాజ్యాంగం ఏంటి, చట్టాలేంటి, నియమాలేంటి, నిబంధనలేంటి, పరిమితులేంటి, నా మాటే శాసనం. ఒక సినిమాలో అంటది కదండి అమ్మాయి, అది ఆ సినిమా పేరు నీలాంబర్ కదా, పెద్ద సినిమా రాజమౌళి బాహుబలిలో అంటది కదా అమ్మాయి, నా మాట శాసనం అని. అది ఈయన కూడా అమలు చేయాలని చూశాడు. కానీ అప్పుడు చెప్పారు పిఎస్లో వాళ్ళు, లేదండి మీరు ఇంత బలంతో గెలిచినా కానీ మేము నియమ నిబంధనల ప్రకారం వెళ్ళాలి, ఇక్కడ మేము ఉన్నదే అందుకు రాజ్యాంగం అమలు చేయాల్సిందే అని అంటే చాలా ఆయన అసహనం ప్రవర్తించాడంట. మరి ఇప్పుడు కోర్టులు చట్టసభల విషయంలో మరి ఎందుకు వెళ్తున్నాడో అర్థం కాదు. అంటే మీరు మొట్టమొదట ఏమైతే పాయింట్ రైజ్ చేశారో, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా 10% సీట్లు ఉంటేనే చట్టసభల్లో ప్రతిపక్ష హోదా వస్తుందనే విషయం తెలిసి కూడా ఆయనే చెప్పాడుగా. ఆయన చెప్పి కూడా మళ్ళీ ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా కావాలన్నాడు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు న్యాయశాస్త్రం ఆయనకు ఇంకో రకంగా కనపడుతుంది. అదే అన్నాడు. ఇప్పుడు అధికారంగా ముఖ్యమంత్రిగా ఉండగా పరిపాలిస్తుంది మేమా కోర్టులా, లేకపోతే చట్టసభల్లో చట్టాలు చేయాల్సింది మేమా కోర్టులా అన్నటువంటి వ్యక్తి మళ్ళీ ఇప్పుడు కోర్టు దగ్గరికి పోయి చట్టసభలను మార్చమని, చట్టసభలకి మీరు ఆదేశాలు ఇవ్వమని అడుగుతాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అని. అవును, అది తప్పండి. చట్టసభలని కోర్టుల దగ్గరికి తీసుకెళ్ళి పెట్టడం, చట్టసభలో స్పీకర్ కానీ లేకపోతే చట్ట వ్యవస్థ శాసన వ్యవస్థ ఏదైతే ఉందో అది కోర్టుల పరిమితికి లోబడి పనిచేయాలని ఆయన ఆదేశించమని అడుగుతున్నారు. ఎప్పుడో జరిగితే బహుశా జనాలు మర్చిపోయి మొన్నే కదా అన్నీ జరిగినాయి. వెరీ రీసెంట్ కదా సార్ జరిగింది. అవును, అది ఆయన డబుల్ స్టాండర్డ్. జగన్మోహన్ రెడ్డి ద్వంద్వ ప్రమాణాలకి అలా కాదు. మనం మాట్లాడుకుంటే ఇవన్నీ తెలుసు, జగన్మోహన్ రెడ్డికి తెలుసు, వైఎస్ఆర్సీపీ నాయకులకి తెలుసు, సలహాదారులకి తెలుసు, అందరికీ తెలుసు. తెలియకుండా ఎలా ఉంటాయి? తెలుసు. రీసెంట్గానే కదా జరిగింది. తెలిసి కూడా చేస్తున్నారంటే దీని వెనకాల ఏంటి స్ట్రాటజీ? ఏం లేదండి, ద్వంద్వ ప్రమాణాలండి. ఏ రోజు బెనిఫిట్ ఆ రోజు చూసుకుంటున్నారు కానీ ప్రజల్లో మనకుండే విశ్వసనీయత దెబ్బతింటది. ఇలా మాట్లాడే వాళ్ళు ఇంకొకసారి కూడా రోజు ప్రయోజనాలు. కానీ ప్రజలు మాత్రం ఇలాంటి వాళ్ళని మాత్రం ఆదరించరండి. ఎప్పుడైనా కష్టం నష్టం తట్టుకుని నిలబడినాడిని ఆదరిస్తారు కానీ ఏ రోజుకి ఆ రోజు కాళ్ళ కింద దూరిపోయేవాడిని ఇక ఎప్పుడైనా వీడి కాళ్ళ కింద దూరిపోయేవాడు వీడిది ఏముందనే ఒక తక్కువ అభిప్రాయం ఏర్పడుతుంది. అదే కనుక పోరాడి ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని అంత పెద్ద ఎత్తున ఎందుకు పెట్టారండి జాతికి? ఆయన అన్నిటినీ కూడా ఒకే మొక్కుపోని విశ్వాసంతో ఎదుర్కొన్నాడు. అది రాజకీయాల్లో ఎప్పటికైనా ఫెచ్ చేస్తుంది. అంతేగాని ఇవాళ రాజకీయం, ఇవాళ లబ్ధి, నాకు ఇవాళ చూసుకుంటానంటే నిన్ను కూడా ప్రజలు అంతే చూస్తారు. ఈ లైట్ వెయిట్, ఇతను మనం సీరియస్గా తీసుకోకూడదు, ఇతను రూలింగ్కి పనికిరాడనే కదా 150 స్థానాలు ఇచ్చిన తర్వాత కూడా 11 స్థానాలకు తీసుకొచ్చింది. ఆయన అర్హతే ఉంటే ఈసారి 175 కూడా ఇచ్చేవాళ్లే కదండి. ప్రజలకు తీర్పిచ్చారంటే చాలా స్పష్టమైన తీర్పిచ్చారు. ఇతను ఎట్టి పరిస్థితి ఇప్పుడు రీకాల్ విధానం మన దగ్గర లేదండి. తప్పు జరిగిన విషయం 2019లో ఎప్పుడైతే ఇతను ప్రజావేదిక కూల్చాడో ఆ రోజునే ఇతన్ని కూల్చాలని కూడా జనం నిర్ణయించుకున్నారు. కానీ రీకాల్ విధానం లేదు. 5 ఏళ్ళు వెయిట్ చేశారు. చేసి 5 ఏళ్ల తర్వాత గట్టిగా నొక్కారు బటన్. ఈయన బటన్ నొక్కినప్పుడు డబ్బులు పడలా. ఆ తర్వాత వెళ్ళి ఏమంటే నేను బటన్ నొక్కాను అప్పుడు డబ్బులు పడలేదు, ఎలక్షన్ ముందు ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాశాడు, అప్పుడు పడలేదు కాబట్టి ఇప్పుడు ఇచ్చుకుంటాం, మమ్మల్ని పర్మిషన్ ఇవ్వండి అని. ఇప్పుడు ఇవ్వటానికి కుదరదు, ఇంకా 3-4 రోజుల్లో ఎలక్షన్స్ వచ్చినాయి. వాటికి సంబంధించిన రైతు బంధు ఇవ్వటానికి ఒప్పుకోలేదు కదండి, రైతు భరోసా ఇవ్వటానికి ఒప్పుకోలేదు. అదే కాదు కొన్ని పెన్షన్లు కూడా ఇప్పుడు వద్దు ఆగారు. ఇప్పుడు ఈ విషయంలో కోర్టులు కలుగు చేసుకుంటాయా? కోర్టులు నేను అనుకోవటం కలగజేసుకునే అవకాశం బహు తక్కువ అండి. వాళ్ళు కూడా సున్నితంగా తిరస్కరించి మీరు శాసనసభలో తేల్చుకోండి అంటారు తప్ప నేను అనుకుంటే ఒకవేళ హైకోర్టు
ఆ మాట అంటే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారేమో. వెళ్ళొచ్చు, కానీ అక్కడ కూడా అదే జరుగుతుందండి. హైకోర్టు తిరగొట్టి, ఈ రెండు కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ అండి. రెండు కోర్టుల ఆలోచన విధానం, దృక్పథం ఒక రకంగానే ఉంటుంది. ఇక్కడ తీసుకున్న డినై చేశారు కాబట్టి మేము తీసుకుంటాం అనే విషయం రాదు. ఓకే ఓకే ఓకే. సో జగన్మోహన్ రెడ్డి ఏదో చేయాలనుకుంటున్నాడు, అది కూడా తొందరగా జనాలకు మాత్రం వెంటనే తెలిసిపోతుంది. అది కూడా ఆయన కూడా ఏమనుకుంటున్నాడంటే తొందరగా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ని తీసేసి నన్ను కూర్చోబెట్టమనేది ఆయన తొందర అండి. హైకోర్టుకి వెళ్ళనివ్వండి, ఢిల్లీ వెళ్ళనివ్వండి, సుప్రీంకోర్టుకి వెళ్ళనివ్వండి, ఆయన ప్రధాన ఉద్దేశం కుర్చీ మీద ఉంది, జనం మీద లేదు, ప్రజల సంక్షేమం. రైట్, చూద్దాం మరి హైకోర్టు ఎలా స్పందిస్తుందో. థ్యాంక్ యూ గోపి గారు, మన వీక్షకులు కూడా నమస్కారం.